ఓం 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 స్థిర సుఖమాసనం నిర్మలమైన నిశ్చలమైనటువంటి జలంలోనే ప్రతిబింబం చూడగలం. మనసు నిశ్చలంగా ఉంటేనే ధ్యానం సాగుతుంది. బ్యాక్డ్రాప్లో ప్రాణాయామం, ఆనంద స్వరూపమని మర్చిపోకుండా చిన్న చిరునవ్వు, కనులు మూసుకొని ఉంటా. అహమస్మి, 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 అహమస్మి. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాస్మ్యం అహమద్వయం తద్బ్రహ్మాస్మ్య అహమద్వయం సర్వజ్ఞోహం అనంతోహం సర్వేశః సర్వశక్తిమాన్. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మా అస్మి అహమద్వయం. కైవల్యోపనిషత్తు నుంచి తీసుకున్నారు. I am not a simple, inconspicuous dot in the entire Chaitanya. I am the Chaitanya itself. Why I am saying small, inconspicuous parichinna? Because we are still thinking in terms of the body-mind. Once you transgress the body-mind, then there are no limitations. There is no alpatvam. Anantatvame ఉంటుంది. Then, in that case, if everything is a product of consciousness, and if I am the consciousness, then everything is born out of me. Mayyeva sakalam jatam. Sare, sakalam mayyeva jatam. Everything is an effect of the consciousness. Then where is it, this effect? This effect is in the consciousness only. Where is the part? In the akasha, in the space. Where is the part space? Part space also is the universal space. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి నాయందు సర్వం, సర్వం విశ్వం, సర్వం ఆల్ ఇన్క్లూసివ్. దట్ ఇస్ నో ఎక్స్క్లూజన్స్ ఫర్ దట్. నేను చైతన్యమేనండి, మా పక్కింటి ఆయన కాదండి, ఆయన కొంచెం కుళ్ళు బుద్ధులండి, అలాగా ఉంటుంది. ఉపాధిలో ఆయన వేరుగా ఉండవచ్చు, చైతన్యంలో ఏకత్వమే కదా. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. ఎవ్రీథింగ్ డిజాల్వ్స్ ఆన్ టు మీ. తద్బ్రహ్మ, that very Brahman where everything is born from and where everything is dissolves unto,
and where everything is established in. Tat Brahma Aham Asmi. Tadadvayam Brahma Aham Asmi. Brahma Aham Asmi. Aham Brahmasmi. मय्येव सकलं जातं मयि सर्वं प्रतिष्ठितम् मयि सर्वं लयं याति तद्ब्रह्मास्मि अहम् अद्वयम्. Therefore, अतः सर्वज्ञोऽहम् अनन्तोऽहम् सर्वेशः సర్వశక్తిమాన్. సర్వశక్తులు, ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో, భౌతికమైన శక్తులు, కనపడని శక్తులు, గ్రావిటేషనల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, hydraulic energy, all energies are a product of Chaitanya. Sarvashaktiman. I am not Sarvashaktiman as this limited, conditioned, egocentric body. Once I transgress the egocentric nature, then I am Ananta. I am Sarvajna. I am Sarvesha. Sarva Shaktiman. Brahmasmyaham. Brahmasmi. Aham Brahmasmi. అహం బ్రహ్మాస్మి. 2 నిమిషాల పాటు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
అహమస్మి, 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 అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఆనందః సత్యబోధోऽహం. ఆనందోహం సదోహం బోధోహం. బోధ అంటే చిత్, సదోహం చిదోహం ఆనందోహం, సచ్చిదానందోహం. ఆనందః సత్యబోధోహం ఇతి బ్రహ్మానుచింతనం. అయం ప్రపంచః మిథ్యైవ సత్యం బ్రహ్మాహమవ్యయం. అయం ప్రపంచః, ఇదిగో ఈ విస్తారంగా కనిపిస్తున్న ఈ జగత్ ప్రపంచం సర్వం అంతా కూడా మిథ్య ఏవ, ఏ మిరేజ్. మిథ్యాతత్వానికి ఏమిటి డెఫినేషన్? అన్ని కాలాలలోనూ ఒక్కలా ఉండదు, అన్ని అవస్థలలోనూ ఒక్కలా ఉండదు, నిరంతరం మారుతూ ఉంటుంది, స్వతంత్రంగా ఉనికి లేదు, పరతంత్రము. చంద్రుడు ఉదయిస్తున్నాడు, కళలు వస్తున్నాయి పోతున్నాయి, మారుతున్నాయి. పగలపూట లేడు, రాత్రి మాత్రమే కొంచెం కొంచెంగా కనిపిస్తాడు. పరతంత్రుడు, తన ప్రకాశం తనది కాదు. అంటే ఏమిటి? మిథ్య. అయం ప్రపంచ మిథ్యైవ సత్యం బ్రహ్మాహం అవ్యయం. అహమేవాహమవ్యయః. అవ్యయమైనటువంటి బ్రహ్మమే సత్యము. బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా. అయం ప్రపంచ మిథ్యైవ సత్యం బ్రహ్మాహమవ్యయం. తద్బ్రహ్మ అహం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, తద్బ్రహ్మ అహమవ్యయం. వాట్ ఈస్ మై నేచర్? ఆనందోహం సత్యబోధోహం సచ్చిదానందోహం. అయం ప్రపంచ మిథ్యైవ సత్యం బ్రహ్మాహమవ్యయం. ఇతి, ఈ ప్రకారంగా బ్రహ్మానుచింతనం. దిస్ ఇస్ ది టైటిల్ ఆఫ్ ద కంపెండియం. బ్రహ్మానుచింతనం. ఇది ఈ విధముగా బ్రహ్మ, బ్రహ్మను అనుచింతనం. అను అంటే నిత్యం, సదా, చింతనం, భావనం, అభ్యాసం. ఇతి బ్రహ్మానుచింతనం. ఇతి అని, ఏమని. అయం ప్రపంచ మిథ్య ఏవ సత్యం బ్రహ్మ, తద్బ్రహ్మాహం అవ్యయం. అహం ఆనందోహం సత్యబోధోహం ఇతి బ్రహ్మానుచింతనం. ఆనంద సత్యబోధోహం ఇతి బ్రహ్మానుచింతనం. అయం ప్రపంచః మిథ్యైవ సత్యం బ్రహ్మాహమవ్యయం.
ब्रह्माहमव्ययम् ब्रह्माहमव्ययम् सच्चिदानन्दोऽहम् सच्चिदानन्दोऽहम् ब्रह्माहमव्ययम् सच्चिदानन्दोऽहम् ब्रह्माहमव्ययम् इति ब्रह्मानुचिन्तनम्. Now let us start. Three minutes. Brahma Anuchintanam. What is that? Aham Brahmasmi. Aham Brahmasmi. Aham Brahmasmi. Satchidanandoham. Satchidanandoham. Aham Brahmasmi. Aham Brahmasmi. Satchidanandoham. Aham Brahmasmi. Aham Brahmasmi. Aham Brahmasmi. Aham Brahmasmi. Aham Brahmasmi. Satchidanandoham. 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 आनन्दः सच्च इति ब्रह्मानुचिन्तनम् अयं प्रपञ्चः मिथ्यैव सत्यं ब्रह्माहमव्ययम् अत्र ఈ విషయంలో
నిగమనం చేస్తున్నారు, అంటే కన్క్లూడ్ చేస్తున్నారు. 26 వెర్సెస్ చెప్పిన తర్వాత మనం ఎవరో తెలిపి ఆ భావనలో నిరంతరం ఉండమని బోధించి ఈస్ నౌ కన్క్లూడింగ్. ఆఫ్టర్ దిస్ 2 more stanzas are there tomorrow. అత్ర ప్రమాణం వేదాంత గురవోనుభవస్తథా. There are 3 pramans. One is the Shastra, the other is the Guru, and third is the Swanubhava. శాస్త్ర గురువాక్యాలు శ్రవణ మన్నాలకు పనికొస్తాయి. స్వానుభవము నిధిధ్యాస. అత్ర ప్రమాణం వేదాంత గురవో అనుభవః తథా రెస్పెక్టివ్లీ. వేదాంత శాస్త్ర విచారం, సంశయ నివృత్తి గురుముఖంగా, నిధిధ్యాసన స్వానుభవము. అత్ర ప్రమాణం వేదాంత గురవోనుభవస్తథా. Then what is the conclusion? బ్రహ్మైవాహం న సంసారీ, బ్రహ్మైవాహం న సంసారీ, బ్రహ్మైవాహం న సంసారీ, న చాహం బ్రహ్మణః పృథక్, న చ అహం బ్రహ్మణః పృథక్. Never I am other than the Brahman. Ever I am the Brahman. I don't belong to the changing world. I am the changeless substratum. మారే సర్వంలో మారని ఏకైక చైతన్యమే బ్రహ్మ. అదే నేను. అత్ర ప్రమాణం వేదాంత గురవో అనుభవస్తథా. జీవ బ్రహ్మ ఏకత్వానికి 3 స్టెప్పులు: శాస్త్ర అధ్యయనం, స్వాధ్యయనం, గురు సన్నిధానం, నిధిధ్యాస. శ్రవణ మనన నిధిధ్యాస. గురువే శాస్త్రం, శాస్త్రమే గురు, అదే బ్రహ్మ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. పరబ్రహ్మమే గురువు, పరబ్రహ్మమే ఈశ్వరుడు, పరబ్రహ్మమే ఆత్మ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని. You may separate for understanding sake in the sadhana dasha that the ultimate teacher, the Guru, is Brahman, is Atma. Separately you may see. But once you come to the established conclusion, Brahmaivaham na samsari, Brahmaivaham na samsari, na chaham brahmanah pruthak. I am not different or separate from the Brahman.
ब्रह्मैवाहं न संसारी न चाहं ब्राह्मणः पृथक् अत्र ఈ విషయమునందు ప్రమాణం వేదాంత గురవో అనుభవస్తథా బ్రహ్మైవాహం న సంసారీ బ్రహ్మైవాహం న సంసారీ न चाहं ब्राह्मणः पृथक्. Now, remaining time, contemplation on the final conclusion of these verses. Brahmaivaham na samsari Brahmaivaham na samsari బ్రహ్మైవాహం అని తెలియడము అగ్రహణము పోవడం నసంసారి అని అనుభవపూర్వకంగా అనుభవించడం అధ్యాస పోవడం అన్యథాగ్రహణము పోవడం రెండు దోషాలు టూ మిస్టేక్స్ వన్ ఐ ఫర్గాట్ మై బ్రహ్మన్హుడ్ టూ I am assuming that I am so and so, doctor, PhD, all these things. These adhyasas are anyatha grahanam. Agrahanam, forgetting by Brahmanhood. Anyatha grahanam, getting identified with the superimpositions. That's why these two statements are needed. ब्रह्मैवाहं न संसारी ब्रह्मैवाहं न संसारी ब्रह्मैवाहं न संसारी ब्रह्मैवाहं therefore ajam anidram asvapnam advaitam ajam, not the Vishwa fellow, the sthola body. Anidram, not the Agrahana fellow, the Prajna body. Asvapnam, not the Vishwa and Tejasa combination. Ajamanidram asvapnam advaitam turiyam padamusnute ब्रह्मैवाहं न संसारी ब्रह्मैवाहं 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 ब्रह्मैवाहम् अहं ब्रह्मास्मि 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 अहमस्मि अहमस्मि
अहमस्मि, अहमस्मि, अहमस्मि। स्वस्ति।